చాలా చోట్ల భయంకరంగా వర్షాలు పడుతున్నాయి. హైడ్రా కూడా ముందే హెచ్చరించింది. జీహెచ్ఎంసీ ఆఫీసర్స్ కూడా హెచ్చరించారు. ఇప్పటికే స్కూల్స్ కూడా హాఫ్ డేస్ పెట్టారు. ఈరోజు, రేపు కూడాను. సో, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల మునిగిపోతాయి. లో లయింగ్ ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోతాయని చెప్తున్నారు. సో, మీరు చెప్పే సమాచారం మరింత విలువైంది ఇప్పుడు. చెప్పండి సార్. మనకి గత 2, 3 రోజుల నుంచి మనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తూర్పు కోస్తా ఆంధ్ర తీరం సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని మన బులెటిన్స్‌లో చెప్తున్నాము. అలాగే ఈరోజు ఉదయం మార్నింగ్‌కి 5:30 గంటల సమయంలో అక్కడ ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడినట్టు మనకి నిర్ధారణ అయిందండి. ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఈ వెనకాలున్న భూభాగం మీద మనకి బాగా మాయిశ్చర్ అక్యుములేషన్, క్లౌడీనెస్ వస్తుంటుంది. హ్మ్. అట్లాగే మనకి రుతుపవన గాలుల్లో రుతుపవన ద్రోణి అనేది ఉంటుంది. ఈ ద్రోణికి దక్షిణ భాగంలో కూడా బాగా వర్షాలు పడతాయి. ఇన్నాళ్ళు మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఇలాంటి సినాప్టిక్ ఫీచర్ అంటాం దీన్ని. ఓకే. ట్రిగ్గరింగ్ మెకానిజం ఫర్ రెయిన్స్ అన్నమాట డ్యూరింగ్ మాన్సూన్ సీజన్. ఇటువంటివి మనకి ఏర్పడకపోవడం వల్ల మనకి ఈ ఋతుపవన ద్రోణి కూడా పూర్తిగా నార్త్ ఇండియాలో కొనసాగి, నార్త్ ఇండియా అంతా విస్తృతంగా వర్షాలు పడినా మనకి తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ వర్షాలు పడ్డాయి. ఓన్లీ ఈవినింగ్ టైమ్‌లో మనకి హీట్ వల్ల క్యుములోనింబస్ మేఘాల వల్ల ఇంతకాలం మనకి పెద్దగా వర్షాలు పడినాయండి. అయితే జూలై ఆఖరి వారంలో మనకి ఒక సినాప్టిక్ ఫీచర్ వల్ల ఒక వారం రోజుల పాటు వర్షాలు పడాయి. మళ్ళీ ఈ రోజు మనకి అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అలాగే మనకి ఈశాన్య అరేబియన్ సీ ప్రాంతం నుండి ఒక ద్రోణి అప్పర్ ఎయిర్ ట్రఫ్ అంటామనమాట. దీని వల్ల కూడా బాగా మనకి అనుకూల పరిణామం. ఇది కూడా తెలంగాణ మీదుగా మనకి ఇప్పుడు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వరకు కొనసాగుతుంది. ఈ ఫీచర్స్ అన్నీ ఏంటంటే మనకి తెలంగాణలో రాబోయే 4, 5 రోజుల్లో విస్తృతంగా వర్షాలు పడటానికి చాలా అనుకూలమైన పరిణామాలు.